హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మన మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఫతేపూర్ మైసమ్మ దేవాలయం గురించి తెలుసుకుందాం. మహబూబ్ నగర్కి కేవలం 9 కిలోమీటర్ల దూరంలోనే ఉంది మైసమ్మ తల్లి దేవాలయం. మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం కాకర్లపహాడ్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది. పచ్చని చెట్లతో ఎంతో రమణీయమైన వాతావరణంతో అటవీ ప్రాంతంలో ఈ ఫతేపూర్ మైసమ్మ తల్లి దేవాలయం ఉంటుంది. దాదాపు 6.5 ఎకరాల విస్తీర్ణంలో అటవీ ప్రాంతంలో ఉంటుంది ఈ ఆలయం. పార్వతీపురాన్నే ఫతేపూర్ మైసమ్మ తల్లిగా పిలుస్తారు. ఎంతోమంది భక్తులతో ప్రతి మంగళవారం, శుక్రవారం, ఆదివారాల్లో రద్దీగా ఉంటుంది ఈ ఆలయం. కొత్త సంవత్సరం రోజున కూడా చాలామంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ముఖ్యంగా ఆదివారం రోజున భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించి తమ తమ మొక్కులు చెల్లిస్తారు. అలాగే అమ్మవారికి కోళ్లతో, మేకపోతులతో, యాటలతో జంతుబలి ఇచ్చి తమ కోరికలు తీర్చమని అమ్మవారిని వేడుకుంటారు. అమ్మవారి ఆలయానికి ఎదురుగా ఉన్న రావి చెట్టుకు తమ కోరికలను భక్తులు ముడుపుల రూపంలో కడుతూ ఉంటారు. అలాగే పక్కనే ఉన్న అమ్మవారి చిత్రపటానికి పసుపు బండారి వేసి కళ్ళు శాఖ పోసి నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు. దాదాపు అరగంట సమయం క్యూలో వేచి ఉన్న తర్వాత ఫైనల్గా అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మహిమగల ఆ అమ్మవారి దర్శనం మీరు చేసుకొని అమ్మవారి కృపకు పాత్రులు కాండి. మైసమ్మ తల్లి దేవాలయంలో గర్భగుడికి ఎదురుగా కనిపిస్తున్న అమ్మవారి విగ్రహం దగ్గర భక్తులు వడిబియ్యం సమర్పిస్తారు. ఈ వీడియోలో శ్రీ పర్వతాపురం మైసమ్మ తల్లి దేవాలయాన్ని మనం చూడవచ్చు. ఎంతో సుందరమైన రమణీయమైన ఈ ఆలయం భక్తులతో కోలాహలంగా ఉంటుంది. ఇక్కడ ఈ ఆలయంలో అమ్మవారి లడ్డూ పులిహోర ప్రసాదాలు కూడా అందుబాటులో ఉంటాయి. మైసమ్మ తల్లి గర్భగుడికి ఇరువైపులా అమ్మవారి విగ్రహాలను మనం ఈ వీడియోలో చూడవచ్చు. దేవాలయం ముందు టెంకాయలు, పూలు, పూలదండలు, నిమ్మకాయలు, గుమ్మడికాయలు అందుబాటులో ఉంటాయి. అలాగే చిన్నపిల్లలు ఆడుకునే ఆట వస్తువులు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.